ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి. హల్లెలూయా. ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా. ప్రియమైన దేవునిలారా, మరి మే మాసము ఈరోజు 2వ తారీఖు కదండి, 2వ తేదీ. చూస్తూనే మొదటి రోజు కూడా గతించిపోయింది. మరి ఈరోజు ఏ వారం అండి చెప్పగలరా? బుధవారం కదా, గురువారమా? గురువారం. చూడండి, రోజులు కూడా మనం మర్చిపోతాను. సరేలేండి, ఏ రోజు అయితే ఏంటి, కానీ ప్రభువుని స్తుతించడము ప్రాముఖ్యం. సరే, మరి ఈరోజు దేవుడు మనకిచ్చాడు. మరి ఈ రోజున మరి దేవుడిచ్చిన ఉచితంగా ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి, అలాగే ఈ నూతన దినానికి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చదువుకుందామండి. వాగ్దానమే చదివిస్తాను. అయితే ఇందులో కొన్ని అద్భుతాలు ఉన్నాయి. 4 రకాలైన ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి. చూడండి, ఈ మాసానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఈరోజు కూడా మనం చదువుకుందాం. యోబు 9:10 అండి. యోబు 9:10 ఏమండి? యోబు 9:10 చదువుతాను. ఏముంది అక్కడ? 9:10లో లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. మిరాకల్స్ దట్ కెనాట్ బి కౌంటెడ్. అంటే దేవుడు చేయబోయే అద్భుతాలు లెక్కించలేని అద్భుతాలు. లెక్కలేనన్ని అద్భుతాలెన్నో చేయువాడా స్తోత్రము. శాశ్వత కృపను నాయడ చూపిన కృపామయుడా స్తోత్రము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లెక్కలేనన్ని అద్భుతాలు చేయువాడు మన దేవుడు. అయితే 4 రకాల అద్భుతాలు ఉన్నాయండి. అద్భుతాల్లో 4 రకాల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి. అందులో ప్రకృతి సంబంధమైన అద్భుతం చూద్దాం. ప్రకృతి సంబంధమైన అద్భుతం మార్కు సువార్తలో ఉంటుందండి. 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుండి నేను చదివిస్తాను. 35 నుండి మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 4:35లో ఏముంది ఇక్కడ? ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయేరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. ఏమండి? సాయంకాలం అంట ఏం చేశాడు? మనము ఆ దరికి పోవాలని యేసు ప్రభు శిష్యులను పురమాయించి జనులను పంపివేసి ఉన్న పాటున చిన్న దోణిలు ఆయన తీసుకెళ్లారు. ఆయనతో పాటు కొందరు కూడా కొన్ని దోణిలు కూడా వచ్చాయి. సముద్ర ప్రయాణం, సముద్రంలో పడవ ప్రయాణాలు అన్నమాట. ఇవన్నీ దోణి ప్రయాణాలు. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాచుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఆయనతో నేను. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ఇదండి ప్రకృతి సంబంధమైన అద్భుతం. ఏంటండి? ప్రకృతి సంబంధమైన అద్భుతం. తుఫాను రేగింది. యేసుప్రభు చిన్న దోణిలు ఉన్నారు. ఒక దోణి కాదండి, ఇంకా దోణిలు కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని దోణిలు ఉన్నాయి. ఆ సముద్రంలో ప్రయాణం పోతా ఉంటే తుఫాను రేగింది. ఏంటండి? తుఫాను రేగింది. ఏమండి? తుఫాను అంటే ఈ హైదరాబాద్లో పెద్ద తెలియదు, కానీ సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటున్న వారిని తుఫాన్ టైంలో ఒక్కసారి వారిని చూడండి, ఒకసారి అడగండి ఎలా ఉంటుందండి తుఫాన్ టైంలో. అంటే వేసిన తలుపులు మోయలేరంట, మోసిన తలుపులు వేయలేరంట, బయటికి వెళ్ళలేము. అదంతా పోని పక్కన పెట్టండి. 4 రోజులు ఆకుండా హైదరాబాద్లో వర్షం కురిసి తుఫాను ఉందనుకోండి, ఎలాగలం బయటకు? నరకం చూస్తాం. అంటే ప్రకృతి సంబంధమైన అద్భుతం కూడా మనకు చాలా ప్రాముఖ్యం. ఏమంటే సునామీ వలన కొన్ని ఊర్లు పోలేయండి కదా, ఎంతోమంది చనిపోయారా లేదా? అంటే దేవుడు ప్రకృతిని కూడా దేవుడు శాసించి గద్దించాలి. అదే అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఇప్పుడు చూడండి, మనీ టెండర్లో
45 దాటుద్దంట. మరి బయటికి వెళ్ళాలని ఎంత కష్టం, ప్రకృతి కదా. మరి ప్రకృతిని కూడా దేవుడు గద్దిస్తే దేవుని పిల్లలు మనం అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చుద్ది. మరి అర్జెంటుగా బయటికి వెళ్తాం, మరి వడగాళ్ళకి వడదెబ్బ తగిలింది అనుకోండి, ఎంత కష్టం, ఎంత అనారోగ్యం. మరి ప్రకృతిని కూడా దేవుడు గద్దిస్తాడు, అది కూడా అద్భుతమే. కాబట్టి ప్రియమైన దేవులారా, ప్రకృతిని దేవుడు గద్దించునుగాక. ఆమేన్. కొలస్సీ 1:5-16 ఉంటుందండి. 1:15-16 ఉంటుందండి. ఆయన ఆది సంబోధుడు సర్వం మీద అధికారం కలిగిన వాడని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఆయన ప్రకృతిని, సముద్రమును, తుఫాను అంటే ప్రకృతిని ఏం చేశాడు దేవుడు, గద్దించి నిమ్మలపరిచాడు, శాంతించింది అది. అందరు అక్కడ పడవలో, అక్కడ ఓడలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. తుఫాన్లు అక్కడే చిక్కుకొని పోయినంటే ఎంతోమంది చనిపోయేవారు కదా. అంటే దేవుడు ప్రకృతిని గద్దించి మనకు ప్రాణము హాని జరగకుండా దేవుడు కాపాడువాడు. దేవుని కృప ఈరోజంతా మీకు తోడైండునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. మహాగణుడ పరిశుద్ధుడకు తండ్రి, మీ పాదాల వందనాలు. అద్భుతాలకు అద్భుతం ప్రకృతిని ప్రభా ఇదిగో తండ్రి గద్దించిన, ప్రకృతి సంబంధమైన అద్భుతం చేశావు తండ్రి. నీకు మా జీవితంలో కూడా భయంకర ఎండలు, భయంకరమైన వానలు, భయంకరమైన ప్రకృతి సంబంధమైన కొన్ని నష్టాలు కలిగించే, ఆస్తి ప్రాణ నష్టం కలిగించే వాటినన్నిటిని మీరు గద్దించి క్షేమంగా ఉంచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.